దేవుని ఎరిగి కూడా దేవుని మహిమపరచలా, దేవునికి థ్యాంక్స్ చెప్పలా, కృతజ్ఞులుగా బ్రతకలా. 4 డబ్బులు సంపాదిస్తానే, 4 లక్షలు సంపాదిస్తానే, ఒక 10 లక్షలు వెనకలేస్తానే కాలు మీద కాలేసుకొని మిషన్ తిప్పాడంట. 5 తులాలు 6 తులాలు బంగారం కొంటానే స్టైలు మారింది, నా నడక మారింది, రోడ్డు మారింది నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృతజ్ఞులమై ఉండాలి. దేవుడు ఏ పిడికెడు నీ పిడికిళ్లకు ఏ విత్తనాలైతే ఇస్తున్నాడో, ఏ ధాన్యమైతే ఇస్తున్నాడో, ఆ ఇచ్చినాన్ని కడుపులోకి తీసుకొని పోయి ఈ జీవనానికి ఆధారమైన ఆహారాన్ని నీకు దేవుడు 4 మెతుకులు ఇస్తుంటే ఆ మెతుకులు పట్టుకొని, దేవా నీకు కృతజ్ఞురాలిగా ఉంటానయ్యా, నాకు ఈ మెతుకులు ఇచ్చావు, నేను కృతజ్ఞుడిగా ఉంటానయ్యా. ఇదిగో ఆకాశం నుండి వర్షాన్ని ఇచ్చావు, ఆ వర్షం ద్వారా నాకు పంటనిచ్చావు, ఆ పంట ద్వారా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆస్తినిచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, అందుకే నేను కృతజ్ఞురాలిగా ఉంటానని ప్రతి ఉదయం మానక మధ్యాహ్నం సాయంకాలం దినాలు మారుతున్నప్పుడు, నెలలు మారుతున్నప్పుడు, సంవత్సరాలు మారుతున్నప్పుడు ప్రతి ఆదివారం సన్నిధికి వచ్చి కరించి తన్ను తాను తగ్గి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ పిల్లల కొరకు, భర్త కొరకు, దేశం కొరకు, అన్నిటి కొరకు కృతజ్ఞులమై మనల్ని మనం తగ్గించుకొని భక్తులమై, భక్తిపరులమై, విధేయులమై అహంకారాన్ని తీసేసుకొని, గర్వాన్ని తీసేసుకొని, తగ్గింపు జీవితం కలిగి, దేవా ఏదో నీ పాదాల దగ్గర బ్రతుకుతున్నానయ్యా అంటూ ఆ పాదాల దగ్గర మనం బ్రతుకుతే అది దేవునికి మహిమ. అలా బ్రతుకట్లా, కొంచెం ఎదిగితే చాలు అహంకారం వచ్చేస్తుంది. దేవుడు లేడు, ప్రార్థనలు లేవు, ప్రార్థనకు రావట్లేదు. అసలు ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన గాని, ఉపవాస ప్రార్థనలు గాని, ఆదివారపు ఆరాధనలు గాని, ఆయన బలలో ఆయన మరణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం గాని కృతజ్ఞత లేదు. నీతి లేని కుక్క అంటాడు. ఆదివారం ఆరాధనలు ఎగరగొట్టి, నాకు పిల్లలున్నారన్నా, నేను సంతకు పోయినానన్నా, నాకు పొలం ఉందన్నా, ఆదివారమే నాటేసుకుంటున్నామన్నా, నాకు రాబుద్ధి కావడం లేదంటే నీతి లేని కుక్క. నీతి లేదు, కృతజ్ఞత లేదు. ఈ బతుకునిచ్చింది ఎవరు? దేవుడు. ఈ మెతుకునిచ్చింది ఎవరు? దేవుడు. నువ్వు ఇలాగే చేసుకుంటూ పోతే వారిని దేనికి అప్పగించినాడు? అపవిత్రమైన కార్యాలకు అప్పగించినాడు, తుచ్చమైన అభిలాషలకు అప్పగించినాడు. నీకు మనసు ఉంది కదా, మనసులో దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఆదివారం చర్చికి రాకపోతే మనసులో దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడే. మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్, ఏదో పోగొట్టుకున్నానన్న ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ నీలో ఉందంటే దేవుడు నీలో ఉన్నాడు.